గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ముందు ఇలా ఒక శ్లోకంతో, ఒక భగవంతుడి శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్లు కొన్ని ఉండేవి. కానీ దిల్ రాజు గారి బ్యానర్ అనగానే ఇలా అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వటం మనం. అంటే 2003 బ్యానర్ దిల్ సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్. అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దాం అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి, వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించిన తర్వాత ఏమేస్తే బాగుంటుందండి, ఇది అన్నయ్య రాసిన సాంగ్, ఇది శ్రీ శ్రీనివాసం అని బ్రదరు 2000లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు, క్యాసెట్. అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు. సో అది ఎస్పీబీ గారు అప్పుడు వాడారు. సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే, అరే మంచి ఐడియా అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం. అట్లా అన్నీ కోఇన్సిడెంట్గా ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం, ఆ బ్యానర్ పేరు అలా అక్కడి నుంచి దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్ము కాచిన వాడని అది చాలామందికి అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది. సో ఇది వస్తుందంటే సో అది ఇప్పటికి 22 years కంప్లీట్, 60 సినిమాల దగ్గరకు వచ్చాయి. సో మేబీ 100 సినిమాల వరకు మార్చనేమో. ఓకే సార్. అంటే మీరు మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం, సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు. ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటి సార్? అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారా సార్? కంపల్సరీ సార్. అంటే ఎవ్రీడే ప్రతి దాంట్లోనే కాదు, తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే. అది తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము. సో ఇవన్నీ అంటే అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వీఆర్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. నిజామాబాద్లో గుడి కట్టారు. అసలు ఆ గుడి నిజంగా ఇంతకుముందుకు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు, కుదరలేదు. డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాను సార్ ఫ్యామిలీతో. చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు, చాలా అద్భుతంగా గుడి కట్టారు అని. ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయడం కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది. సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మిగతా అన్నీ మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం అప్పుడప్పుడు తప్పదు, కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఫీలే వేరు. అన్నీ మర్చిపోయి స్వామివారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే. దిల్ రాజు గారు అంటే ఎప్పుడు నవ్వుతూ స్మైల్గా ఉంటాడు, స్మైలింగ్ ఫేస్. అంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ఎలాంటి ప్రెషర్స్ ఉన్నా పైకి మాత్రం రేలంగి మావయ్యలా హ్యాపీగా బాగున్నారా అన్నట్టుకుంటా. అంటే మీరు ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎవరికి తెలియని వాళ్ళు. ఏంటి సార్ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు? మామూలుగా ఒకేసారి మీ మైండ్లో రకరకాలే రన్ అవుతుంటాయి. సో ఒకటే అంటే మ్యాక్సిమం పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను. అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దానికి ఓకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో. మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన. ఓకే, డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు, అది ఎలా రాసి పెట్టి ఉంటుంది. మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ అదేంటో మనకు తెలియదు. సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ. అంటే చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు సార్, లోపల ఏమి ఉంచేసుకోరు. ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవు సార్? అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది, ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. నాదేంటంటే నేను 90% స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను.
సో 10%లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది ఉంది, ఈ ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను. సైలెంట్గా ఉండి టైం కోసం వెయిట్ చేస్తాను. అప్పుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒకలాగా ఉంటుంది. సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కుసూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు. ఎందుకు? వాళ్ళందరూ నాకు క్లోజ్. నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు. అంటే మీరు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి, మీరు ఏమనుకుంటున్నారు అర్థమైపోద్ది. సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్ట్రేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోద్ది కదా. దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడవచ్చు, బట్ లాంగ్ రన్లో మేబీ అర్థమవుద్ది. ఇక అర్థం చేసుకోవాలి వాళ్ళతో ఏముంటుంది, మనకి ఇంకా రిలేషన్ ఉండదు. సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా. ఓకే. అంటే దిల్ రాజు గారు పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు, ఆ ఎమోషన్ వేరు, ఫెయిల్యూర్ కూడా చూశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది అంటే ఎన్నో సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు, అన్ని రకాల మనుషుల్ని చూశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటు అయిపోయిందా? ఇంకా ఈ సినిమాకు కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ, ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే, ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది, ఇలా వర్క్ అవ్వదు. సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది. ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో, వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు. సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతాడు, ఓ నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు. మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది. 2 hours 25 minutes నియర్లీ లెంత్ ఉంది సినిమా. సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు, ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది, విఎఫ్ఎక్స్లు ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను. ఓకే. సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్. సో నితిన్కి కంటిన్యూగా లాస్ట్ 4-5 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి. సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది. సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేది ఎక్కువ ఆలోచిస్తూ, సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్. అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి. చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతే, అరే రాజుగారి ఇలా చెప్తున్నారు, ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది, ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది, అది డివైన్ టచ్ బాగుంటుంది. ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారు చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు July 4th థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను. మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు. అంటే ఈ సినిమా దిల్ రాజుగా బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు, అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది, అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది, నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే. 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో
నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 జనరేషన్ కావచ్చు, బలగం 3 జనరేషన్స్ మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటివరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది.